నేను బహుశా ఆ అమ్మాయిని చెప్పాలంటే సరిగ్గా గుర్తుకు రావట్లేదు కానీ 10-15 నిమిషాలు చూసుంటానంతే. తను పడవలో నిల్చొని గట్టిగా అరుస్తోంది అంతే. తర్వాత కనపడకుండా మాయమైపోయింది. బహుశా మునిగిపోయిందేమో అని నేను చాలాసేపు వెతికాను కానీ కనపడలేదు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి 2 ఏళ్ల నుంచి కనపడడం లేదట. ఆశ్చర్యపోయాను. మరి 2 ఏళ్ల నుంచి కనపడిన అమ్మాయి నాకు కనిపించడం ఏంటో అర్థం కాలేదు. సో అందరూ ఏంటంటే మా సిఐడి వాళ్ళే అన్నారు నేను ఎవరినో చూసి ఆ అమ్మాయి అనుకున్నానని. నేను కలగన్నాను అన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బీచ్లో మార్నింగ్ జాగింగ్ చేస్తూ ఎవడైనా కలలు కంటాడా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పింది నిజమో కాదో ఓసారి మీరే చూసి చెప్పండి. పొద్దున్నే చల్లగాలి ఎంత బాగుంది. అభిజిత్, నేను చెప్పేది ఏంటంటే నువ్వు ప్రతిరోజు ఇలా జాయింగ్కి వస్తే హెల్త్ చాలా బాగుంటుంది తెలుసా. నువ్వు చెప్పింది నిజమే, కానీ టైం ఎక్కడ దొరుకుతుంది? పొద్దున్నుంచి సాయంత్రం వరకు క్రిమినల్స్తోనేగా జాగారం. ఒక్క నిమిషం. ఏసీపీ గారు పొద్దునే ఫోన్ చేశారండి. హలో. సార్. ఓకే సార్, నేను ఎప్పుడే వస్తున్నాను సార్. ఏం లేదు సార్, మార్నింగ్ కదా జాగింగ్లో ఉన్నా. ఓకే సార్. ఏంటంటే విషయం తెలీదు, బ్యూరోకి రమ్మంటున్నారు. నేను వెళ్తా. మరి నన్ను కూడా రమ్మన్నారా ఏంటి? ఏం లేదు, నన్ను ఒక్కనే రమ్మన్నారు. ఓకే దెన్ నువ్వు వెళుతూ ఉండు, నేను కాసేపు మంచి గాలి పీల్చి వచ్చేస్తాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఒక్క నిమిషం, నేను వస్తున్నాను. ఒక్క నిమిషం వస్తున్నా. భయ్యా మీకేం కాలేదుగా? ప్రమాదం తప్పింది, మీరు మునిగిపోతారనుకున్నా. అంత లోపలికి మీరెందుకు వెళ్ళారు భయ్యా? అది అక్కడ ఒక అమ్మాయి మునిగిపోయింది. అక్కడ ఎలాగైనా అమ్మాయిని కాపాడాలి. అమ్మాయా? మాకు అక్కడ ఏ అమ్మాయి కనబడలేదే, మీరొక్కరే మునిగిపోతూ కనబడ్డారు. ఏంటో అనేది? అక్కడ ఒక అమ్మాయి మునిగిపోతూ గట్టిగా అరిచింది కదా, ఆ అమ్మాయి నీకు కనపడలేదా? లేదే. కాపాడమంటూ గట్టిగా అరిచింది కదయ్యా, తన వాయిస్ కూడా వినపడలేదా? అక్కడ మీ కేకలే వినపడ్డాయి భయ్యా, మీరే మునిగిపోతున్నారు అనుకున్నా. మీకేమైనా వినపడ్డాయా? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను చూశాను అమ్మాయిని, నా కళ్ళారా చూశాను. అదిగో అక్కడ ఆ బోట్లో నిలబడి కాపాడమని అరిచింది. కనపడలేదంటావేంటి? నేను చూశాను అమ్మాయిని. ఓకే గైస్, మూవ్. జాగ్రత్తగా చెక్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. సార్, లోపలేం దొరకలేదు. ఇక మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. అభిజిత్, ఒక అమ్మాయి ఒంటరిగా చేపలు పట్టే బోట్లో వెళ్తూ
కేకలు వేస్తూ మాయమైందని చెప్తున్నావు. నువ్వు కరెక్ట్గా చూసావా అభిజిత్? ఆ అమ్మాయి ఇక్కడే ఉందా? సార్ నేను నా కళ్ళారా చూశాను. తను అక్కడే నిలబడి కాపాడమని అడిగింది. తన్ని కాపాడడానికి నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ కాపాడలేకపోయాను సార్. అభిజిత్, ఇక్కడ ఇంకో అతను ఉన్నాడని చెప్పావుగా? అతనే, ఆ బ్లాక్ జర్కిన్ వేసుకున్నాడే అతనే. మీరు ఇక్కడికి ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చూస్తే జాయిన్ కోసం వచ్చినట్లేదు. అలాంటిదేం లేదు సార్. నేను ఇక్కడ కొబ్బరి బండాల వ్యాపారం చేస్తుంటాను. మార్నింగ్ జాగింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వచ్చి నా దగ్గరే తాగుతుంటారు. బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేయాలి కదా సార్. ప్రొద్దునే ఈ సార్ మునుగుతూ కనిపించారు. ఏమైంది సార్ అని అడిగితే అక్కడ ఒక అమ్మాయి మునిగిపోతుందన్నారు. అటువంటి వాళ్ళు ఎవరు మాకు కనబడలా. అవునా? మళ్ళీ అదే మాట్లాడటం. నేను అమ్మాయి నా కళ్ళారా చూశాను సార్. తను ఎల్లో డ్రెస్ వేసుకుంది. అభిజిత్, ఒకవేళ అలా జరుగుంటే ఆ అమ్మాయి శవం నీటి అలలకి ఇప్పటికే చాలా దూరం వెళ్ళుంటుంది. ఏసీపీ సార్, అభిజిత్ సార్ కలలు కంటున్నారేమో. లేదు, ఒకవేళ ఇదే నిజమైతే ఆ అమ్మాయి బట్టలైనా మనకు దొరకాలి కదా సార్. ఏం మాట్లాడుతున్నావు ప్రణీత్? మన అభిజిత్ మొహం చూస్తే తను కలలు కంటున్నట్టుగా నీకు అనిపిస్తుందా ఏంటి? సార్, అభిజిత్ సార్, ఇదే బోట్ సార్. ఇందులోంచే తను కాపాడమని అడిగింది. నేను ఆ అమ్మాయిని చూశానన్నది నిజం సార్. ఈ బోటు ఓనర్ని పట్టుకుంటే ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఏంటో మనకు తెలిసిపోతుంది సార్. సార్, ఈ గుర్తు ఇది చూపిస్తే ఈ బోట్ యజమాని ఎవరో తెలిసిపోతుంది కదా. ఇంకా అమ్మాయి గురించి కూడా తెలుస్తుంది. ఓకే, ఈ బోటు యజమాని ఎవరో తెలుసుకోండి. ఈ బోటు చాలా పాతది సార్. ఇది మునిగిపోవాల్సిందే. అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా సార్, వాటిల్లోంచే వాటర్ వచ్చి ఉంటుంది. అది సరే, ఈ బోటు ఎవరిది? తెలియదు సార్. చాలా కాలంగా ఇది వీరాలాల్ ఇంటి దగ్గర ఉండేది. ఇప్పుడు అతను తన వృత్తిని వదిలేశాడు. ఈ వీరాలాల్ ఎవరు? అతను ఒక ముసలాడు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉండేవాళ్ళు, అతను ఇంకా అతని భార్య. సార్, ఈ పాత బోటు వీరలాల్ ఇంటి ముందుంటే మరి ఇది ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుందంటారు? వివేక్, ఇలాంటి పాత బోటును తీసుకొని సముద్రానికి రావాల్సిన అవసరం ఎవరికైనా ఏముంటుంది? వీరాలాల్, జోసఫ్, నేను ఒకసారి ఈ వీరాలాల్ని కలవాలి. ఈ మాయమైన అమ్మాయి గురించి వీరాలాల్కు తెలుసనిపిస్తుంది. పర్ఫెక్ట్గా ఈ అమ్మాయి. నేను కాసేపు చూశాను, అయినా తన ఫేస్ నాకు బాగా గుర్తుంది. ఓ పని చేద్దాం, న్యూస్ పేపర్లో ప్రింట్ చేద్దాం. ఎవరో ఏంటో మనకు తెలిసిపోతుంది. ప్రణీత్, ఈ స్కెచ్ని పేపర్లో ప్రింట్ చేయించు. సార్, నేను చెప్పేది వినండి. ఒకవేళ ఈ అమ్మాయి కనుక బ్రతికుంటే? అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? ఈ అమ్మాయిని నేను అసలు చూడలేదనుకుంటున్నావా? హౌ డేర్ యూ ప్రణీత్! ఇదే అతని ఇల్లు సార్. ఎప్పుడు అతను తిడుతూ ఉంటాడు సార్, అందుకే ఎవరు అతనితో మాట్లాడరు. వాడి సంగతి మేము చూసుకుంటానే కానీ మమ్మల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. ఓకే సార్, ఉంటాను. ఏం కావాలి? చూడండి, మేము సిఐడి వాళ్ళం. మీతో చిన్న పని నుండి వచ్చాం. సిఐడి? మా ఇంటికి వచ్చారా? ఇక్కడేం పని ఉంది మీకు? చూడండి, ఒక యాక్సిడెంట్ అయింది. దాని గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం. కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం.
ఎన్నాళ్ళుగా ఇక్కడ మీరు ఉంటున్నారు? 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మీకు నా పరిస్థితి తెలిసే ఉంటుంది. ఇంతకుముందు నేను బీచ్కి దగ్గరగా ఉండేవాడిని. నేను అక్కడ సముద్రంలో చేపలు పడుతూ ఉండేవాడిని. నా వీపైన గాయం అయినప్పటి నుంచి నా భార్య, నేను, ఈవిడ పేరు మానస, ఇక్కడికి వచ్చేసాం. ఇంతకీ మీరు ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? మీ బోటు మాయమైపోయింది. ఆ సంగతి మీకు తెలుసా లేదా? బోటా? ఏంటి, నా బోటు బయట లేదా? అయ్యో, నా బోటు ఏమైంది? ఎవరు తీసుకెళ్లారు? అది తెలుసుకోవడానికి మేము వచ్చాం. ఒకసారి మీరు ఈ స్కెచ్ చూసి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారేమో చెప్పండి. లేదు. లేదు. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి మీ బోట్లో ఉంది. ఈ అమ్మాయి మా బోట్లో ఉందా? ఎవరు చూశారు? నేనే చూశాను. జోసెఫ్, ఏంటిదంతా? ఎవరు వీళ్ళు? మనం పేపర్లో ఫోటో వేశాం కదా, దాని గురించి వచ్చారు. వీళ్ళంతా అమ్మాయిని గుర్తుపట్టగలరంట. ఇంతమందా? ఏంటి జోసెఫ్ ఇది? చాలా విచిత్రంగా ఉంది. ఆలోచించు, వీళ్ళెంత టెన్షన్ పడుతున్నారో. ఇంతమందిలో ఆ అమ్మాయి రిలేటివ్స్ ఎవరో కనుక్కోవటం చాలా కష్టం కదా. సార్, అమ్మాయి ఫొటోస్ తెచ్చారు. మనం స్కెచ్ వేసిన ఫోటోకి వీటికి ఏమైనా మ్యాచ్ అవుతుందేమో చూడండి సార్. సార్, అమ్మాయి ఫోటో ఈ ఫొటోస్లో ఏమైనా ఉండొచ్చేమో అనిపిస్తుంది సార్. కాదు కాదు, ఈ అమ్మాయి కూడా కాదు. కాదు 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 కాదు, వీళ్ళల్లో అమ్మాయి లేదు. సార్, ఇది మొత్తం తిరిగిచ్చేయమంటారా మరి? సార్. చెప్పు, ఏం కావాలి? సార్, నా పేరు పునీత్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఫోటో గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. నీకు అమ్మాయి తెలుసా? అవును సార్. ఆ అమ్మాయిని చూస్తుంటే అచ్చం నా గర్ల్ ఫ్రెండ్ లాగానే ఉంది. 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి కనిపించడం లేదు. ఆ తర్వాత తన గురించి ఏం తెలియలేదు. 2 ఏళ్ల క్రితమే తప్పిపోయిందా? వేరే అమ్మాయి అయి ఉంటుందేమో. ఏం చెప్పగలం? ఒకవేళ తనేనేమో. మీ దగ్గర అమ్మాయి ఫోటో, అడ్రస్ ఏమైనా ఉందా? ఉంది సార్. తన పేరు దీపిక. ఈ అమ్మాయినే నేను చూసింది. ఖచ్చితంగా ఈ అమ్మాయినే చూశాను. జోసఫ్, ఈ అమ్మాయి బోట్లో నిలబడి నన్ను కాపాడండి కాపాడండి అని అరిచింది. కానీ సార్, ఆ అమ్మాయి 2 ఏళ్ల నుంచి కనిపించడం లేదు. కావచ్చు, అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటావా? ఓ పచ్చి, తన ఫ్యామిలీ మెంబర్స్ మాకు చూపించు. సార్, నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, కానీ వాళ్ళ డాడీ మనం అడిగిన దానికి దేనికి సరిగా సమాధానం చెప్పడు. ఆ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు తీసుకెళ్తాను. పద. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా కూతురు దీపిక కనిపించడం లేదని నాకు తెలీదే. ఓ, నువ్వే నా సిఐడి వాళ్ళందరినీ తీసుకొచ్చింది. మేము దీపికతో నిన్ను కలవనివ్వలేదని నువ్వు ఈ రకంగా నాటకం మొదలుపెట్టావా? ఒక్క నిమిషం ఆగండి సార్. మీరంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఒక్క విషయాన్ని మిమ్మల్ని అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? నా కూతురు అమెరికాలో ఉంది. తను అక్కడ బానే ఉంది. తనకి ఏ ప్రాబ్లం లేదు. తను వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది సార్. తనకు పెళ్లి కూడా అయిపోయింది. కానీ ఈ గాడికి చెప్తుంటే అర్థం కావట్లేదు. నా మాట కూడా వింటలేదు. ఏంటి వినేది? దీపిక నాకు చెప్పకుండా యుఎస్ఏ ఎలా వెళ్తుంది? నీ నుండి దూరంగా ఉండటానికి దీపిక అక్కడికి వెళ్ళింది. తను వెళ్ళి 2 సంవత్సరాలు అవుతున్నా వీడు మమ్మల్ని విసిగించడం మానలేదు సార్. చూడండి, దీపిక పెళ్లి చేసుకుని 2 ఏళ్లుగా అమెరికాలో హాయిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ నా కూతుర్ని ఇబ్బంది పెట్టడం మానేయండి. ఓకే, మీరిద్దరూ ఆమె తల్లిదండ్రులు గనక తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే అధికారం మీకుంది. నేనే ఒకవేళ వేరెవరినో చూసి ఈ అమ్మాయిని భ్రమపడ్డానేమో. పునీత్, వెళ్దాం పద. వెళ్దామా అంటే ఏంటి? మరి దీపిక సంగతి ఏంటి? సార్, దీపిక అసలు యుఎస్ఏ వెళ్ళనే లేదు. వీరు కావాలని అబద్ధం చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్.
హలో మిస్టర్, నువ్వు చెప్పిందంతా విన్నా. ఇక పద పద. సార్ సార్ మీరు నా మాట వినండి సార్. అంకుల్ అలా అబద్ధం చెప్తుంటే మీరు థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? మా దగ్గర సాక్ష్యాలు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టలేము. సార్ నాకు ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు. ఆ అంకుల్ ఆంటీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, కానీ ఇలా ఒక్కసారిగా ఎందుకు మారిపోయారో నాకు అర్థం కావట్లేదు. సార్ నేను మీతో నిజమే చెప్తున్నాను, దీపిక నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. అంటే నీ ప్రేమ నిజం, వాళ్ళు చెప్పేది అబద్ధం అంటావా? ప్రేమ ఎప్పుడు నిజమే చెప్తుంది సార్. ఇప్పుడు ఆ మాటని కాదని ఎవరన్నారు బాస్? మేము కూడా ప్రేమించాం. ప్రేమ అంటే ఏంటో మాకు తెలుసు బాస్. ప్రేమ చాలా గొప్పది. సార్ ఏమీ తెలియని అమాయకురాలైన ఒక అమ్మాయిని కాపాడాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఆ విషయం మా అభిజిత్ అడుగు చెప్తాడు. అది చూడు బాస్, ఏ తల్లిదండ్రైనా తమ బిడ్డని పువ్వులో పెట్టుకుని చూసుకుంటారు. ఎవరైనా తమ కూతురు జీవితం నాశనం కావాలని ఎందుకు కోరుకుంటారు? లేదు సార్, ఈ అంకుల్ ఆంటీ ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. వీళ్ళు నిజం ఎందుకు చెప్పట్లేదు? ఒకవేళ దీపిక నిజంగానే అమెరికాలో ఉంటే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. ఆవిడికి పెళ్ళైపోయింది కదా, నీ మాట విని వాళ్ళు ఫోన్ ఎందుకు చేస్తారు? లేదు సార్, దీపిక ఖచ్చితంగా ఏదో అపాయంలో ఉంది. నేను పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఓకే, తర్వాత ఏమైంది? అంకుల్ ఆంటీ మీకు ఇప్పుడు ఏదైతే చెప్పారో నాకు అదే చెప్పారు. ఈ కేసును అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ కూడా అప్పుడు కోర్టుకు వెళ్దామని చెప్పారు. కోర్టు ద్వారా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలని ప్రయత్నిద్దామన్నారు. అది కూడా వీలు కాలేదు. మరి తర్వాత ఏమైంది? నేను తప్ప దీపిక కనిపించట్లేదనే విషయం ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ ఆఫీసర్ కూడా నా మాట పూర్తిగా నమ్మలేదు. ఎవరా ఆఫీసర్? ఆయన పేరు యశ్వంత్. యశ్వంతా? పద వెళ్ళి అతన్ని కలుద్దాం. ఎవరు మీరు? చెప్పండి, ఎవరు కావాలి? మేము సిఐడి నుండి వచ్చాం. యశ్వంత్ గారిని కలవాలి, అతనితో ఓ కేసు గురించి మాట్లాడాలి. కానీ ఇప్పుడైనా పోలీస్ డ్యూటీలో లేరే. ఏంటి, ఇన్స్పెక్టర్ యశ్వంత్ గారు పోలీస్ జాబ్ వదిలేశారా? 2 years బ్యాక్ ఆయనకు యాక్సిడెంట్ అయింది. అయినా ఆయనతో మీకు ఇప్పుడు అంత అవసరం ఏంటి? యాక్చువల్గా మేము అతన్ని చిన్న సాయం అడుగుదాని వచ్చాం. రండి, నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. నా పేరు పూజ, నేను యశ్వంత్ గారి వైఫ్ని. మీరు ఏ పని మీద వచ్చారో నాకు తెలియదు, కానీ ఆయన మీకు ఏ హెల్ప్ చేయలేరని నాకు అనిపిస్తుంది. యశ్వంత్, యశ్వంత్ చూడండి, మీకోసం ఎవరో వచ్చారు. ఈయనకి ఏమైంది? బ్రెయిన్లో బుల్లెట్ గుచ్చుకుంది. ఈయనకి అప్పటి నుండి ఇలాగే ఉంది. ఈయనకు అసలేం గుర్తులేదు. యశ్వంత్, యశ్వంత్ వీళ్ళు సిఐడి వాళ్ళు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు. ఇదిగో చూడండి సార్, దాదాపుగా 2 సంవత్సరాల క్రితం ఓ అమ్మాయి తప్పిపోయిందని మీ స్టేషన్లో కేసు నమోదైంది. బాగా గుర్తు తెచ్చుకోండి. తన బాయ్ ఫ్రెండే మీ స్టేషన్కి వచ్చి తన కనపడ్డం లేదని కేసు పుటప్ చేశాడు. కేసా? ఏం కేసు? నేను చెప్పిన అమ్మాయి ఫోటో ఇదేనండి, ఒకసారి చూడండి. నాకేమీ కనిపించటం లేదు. చూడండి యశ్వంత్, ఏమైనా గుర్తొస్తుందా? కొంచెం కొంచెం గుర్తొస్తుంది. ఎవరి అమ్మాయి? తన పేరు దీపిక అండి. దీపిక 2 సంవత్సరాల క్రితం మిస్ అయింది. దీపిక ఎవరు? అది జీవన్ దాస్. జీవన్ దాస్? జీవన్ దాస్. అతను చాలాసార్లు అడిగాను, తనేమీ చెప్పలేదు. ఏదో దాస్తున్నాడు. అతనికి మొత్తం తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. జీవన్ దాస్ ఏదో దాస్తున్నాడు. మనం ఎంక్వైరీ చేసినప్పుడు చాలా కథలు చెప్పాడే. అతను దేని గురించో భయపడుతున్నట్టున్నాడు. ప్రణీత్ వివేక్ని జీవన్ దాస్ ఇంటికి వెళ్ళి చెక్ చేయమందాం. మనం మళ్ళీ బీచ్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఈ ఫోటో చూపిస్తే ఎవరికైనా గుర్తొస్తుందేమో చూద్దాం. హలో బాస్, ఇక్కడ ఇంకొక అతను కొబ్బరి బొండాలు అమ్మేవాడు కదా? వేరే వ్యక్తి. మీరేమంటున్నారు సార్? ఈ కొబ్బరి బొండం బండి నాదే, ఈ ప్లేస్ నాదే, ఈ వ్యాపారం నాదే. కావచ్చు. అతను పొద్దున పూటలే ఇక్కడ అమ్ముతుంటాడు. పొద్దున పూట? సార్, ఇక్కడ ఉన్న కొబ్బరి బొండాల బండి ఇది ఒకటే. అయినా నేను 10 గంటల లోపల ఎప్పుడు రాలేదు సార్. ఏంటి మరిది? అతను నిన్న పొద్దునే 7 గంటలకు నన్ను ఇక్కడ కలిశాడు. నేను మునిగిపోతుంటే నన్ను కాపాడడానికి వచ్చాను అని చెప్పాడు. జోసెఫ్,
నువ్వు వాడితో మాట్లాడావు? మాట్లాడాను. ఇక్కడికి పొద్దున్నే వాకింగ్కి వచ్చే వాళ్ళకి కొబ్బరి బొండాలు అమ్ముతానని చెప్పాడు. చూడు, మేము సిఐడి వాళ్ళం. మాకు నిజం చెప్పు, మీ పార్ట్నర్ ఎక్కడ? సార్, నేను అబద్ధం ఎందుకు చెప్తాను సార్? ఇక్కడికి పొద్దున్నే కొబ్బరి బొండాలు అమ్మడానికి ఎవరు రారు సార్. నేను ఒక్కడిని వస్తాను సార్. కావాలంటే మీరు వేరే వాళ్ళని ఏమన్నా అడిగి చూడండి. విచిత్రంగా ఉంది. ఇతను చెప్పేది నిజమే అయితే మరి నిన్న కనపడ్డవాడెవడు? మీరు నాతో ఉన్నట్లయితే నేను దీపికాను ఏ విధంగానైనా సరే కనుక్కొని తీరతాను. నువ్వు మాకేం హెల్ప్ చేయట్లేదు. నువ్వు కేవలం దీపికా కేసులో హెల్ప్ చేయడానికి వచ్చావు. అర్థమవుతుందా? అర్థమైంది సార్. కానీ నాకేమనిపించిందంటే సిఐడిలో పనిచేయటం ఆసామాషి విషయం కాదు. టైగర్లా పవర్ కావాలి. అర్థమైందా? టైగర్ పవరా? కనిపించే ఆ 3 సింహాలే న్యాయం, చట్టం, ధర్మం. 4వ సింహమే రా సిఐడి. సరే సార్, మీరు ఎలాగంటే అలాగే. సార్, జీవన్ దాస్ ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నాడు. ఫోన్లో ఎప్పటికైనా బయటకు వచ్చాడు, మనల్ని బ్రతికించాడు. అంత పెద్ద బ్యాగ్లో ఏం తీసుకెళ్తున్నాడంట? త్వరగా పోని, వెళ్ళిపోతున్నాడు. త్వరగా పద పద. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీరు ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నారు. ఆ రోజు అతను రెడ్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్, బ్లాక్ జాకెట్ కూడా వేసుకుని ఉన్నాడు కదా. హ్యాండ్స్ ఫోల్డ్ కూడా చేసుకుని ఉన్నాడు. యా కరెక్ట్ వాడే. నువ్వు వాడిని చూసావా? అవును సార్. అతను పొడవాటి కార్లో వెళ్ళాడు. హాలీవుడ్ సినిమాల్లో కార్లు ఉంటాయి కదా. పొడవైన కారా? అప్పుడు మీరేం చేస్తున్నారు? సార్, నేను ప్రతిరోజు వాకింగ్కి వస్తుంటాను సార్. కొబ్బరి నీళ్ళు అమ్మేవాడు పెద్ద కారులో వెళ్ళడం ఏంటి? ఎండలో ఉద్యోగం చేయడం కన్నా కొబ్బరి బొండాలు అమ్ముకోవడం మంచిది కదా. కరెక్ట్ చెప్పే అభిజిత్. అతను కొబ్బరి బొండాలు అమ్మేవాడు కాదనుకుంటా. దీపిక అదృశ్యం వెనుక వీడి హ్యాండ్ కూడా ఉండొచ్చు. ఇంకా మీరేమైనా వివరాలు చెప్పగలరా? కారు గురించి కానీ, కారు నెంబర్, కారు గుర్తులు ఏమైనా? నేను సరిగ్గా చూడలేకపోయాను సార్. కానీ రెడ్ కలర్ కార్ అది. షిపాజీ. చాలా కొత్త కారు సార్ అది. సీట్ కవర్లు కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ బాస్. జోసఫ్, ఈ కార్లు ఈ మధ్యన ఇండియాలో లాంచ్ చేశారు. ఆ డీలర్ని కనుక పట్టుకుంటే ఎవరెవరికి అమ్మారో తెలిసిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్ సార్. మీ మేనేజర్ గారిని కలవాలి. లోపల ఉన్నారు. థ్యాంక్ యూ. యా. ఎక్స్క్యూజ్ మీ. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ సిఐడి. షిపాజీ కార్ గురించి మాట్లాడడానికి వచ్చాం. ఆ కార్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ కస్టమర్లందరి లిస్ట్ మాకు కావాలి. ఇదిగోండి సార్. అరేయా, కార్ బయటే ఉంది. అభిజిత్, టైర్ మీద ఇసుక కూడా ఇంకా అలాగే ఉంది. ఇక వీడి బతుకు మట్టి కొట్టుకుపోయినట్టే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా కార్ దగ్గర ఏం చేస్తున్నారు? మీ పేరు కేశవే కదా? యా. మీ వెహికల్ చెక్ చేయాలి. సో వాట్? కానీ గిని వదిలే, మేము సిఐడి నుండి వచ్చాం. కార్కి త్వరగా ఇవ్వు, మేము లోపలంతా చెక్ చేయాలి. లేట్ చేయకు, ఇచ్చే. హరియా ప్లీజ్. సార్ నాకేం తెలీదు, నేనేం చేయలేదు, నన్ను నమ్మండి ప్లీజ్. తొందర ఎందుకు, తెలుస్తా ఉండు. అభిజిత్, ఇక్కడ ఇసుకుంది. ఇక్కడ కూడా ఉంది. ఇదే అభిజిత్. ఇక్కడేదో పెట్టుకొని తీసుకెళ్లారు. ఇదే బండి. మిస్టర్ కేశవ్, మీ వెహికల్ ఆ సీ శాండ్ ఏంటి? మర్యాదగా నిజం చెప్పండి. సార్, నా భార్య మా అమ్మాయి ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారు కొన్నప్పటి నుంచి నేను బయటకు తీయను కూడా తీయలేదు. మా డ్రైవర్ తీసుకెళ్తుంటాడు. డ్రైవరా? ఆ డ్రైవర్ ఎక్కడున్నాడో ఒకసారి పిలవండి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు సార్. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నిన్న కార్ షోరూమ్ నుంచి ఫోన్ వచ్చింది.
కారుకు సంబంధించిన పేపర్లో ప్రాబ్లం ఉందన్నారు. నాకు టైం లేక నేను వెళ్ళలేదు. తన పేపర్స్ తీసుకుని ఒకవేళ అక్కడికి వెళ్ళుంటాడేమో. ఇతను అసలు ఏమనుకుంటున్నాడు? ఎటు వెళ్తున్నాడు? ఎక్కడే ఇలా ఉన్నామంటే ఇంకా దూరం వెళ్ళామంటే నీరసించిపోతామేమో. ఇంత దూరం వస్తున్నాడంటే ఏదో ఉండే ఉంటుంది. ఈ న్యూ బ్రాండ్ షిపాజీ కార్ నెంబర్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది? సార్ ఇది మిస్టర్ కేశవ్ అనే పేరు మీద రిజిస్టర్ అయింది సార్. ఓకే, కార్ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? కేశవ్ కుమార్ వాళ్ళ డ్రైవర్ తీసుకొచ్చాడు సార్. అతను నిజంగానే కార్ ఓనర్లా బిహేవ్ చేశాడు సార్. అంటే తను 20 నిమిషాల్లో 50 సార్లు అడిగారు సార్ కార్ సర్వీసింగ్ ఎంతసేపట్లో అవుతుందని. ఏదో వీఐపీస్తో మీటింగ్ ఉన్నట్టు మాటి మాటికి గడియారం చూసుకుంటూ ఉండేవాడు సార్ అతను. మీరు చెప్పేదాన్ని బట్టి 20 నిమిషాల పాటు వాడు ఇక్కడే ఉన్నాడనమాట. అవును సార్, అతను 20 నిమిషాల పాటు ఇక్కడే ఉన్నాడు సార్. తనకి ఫోన్ వచ్చింది సార్. ఆ ఫోన్ వచ్చిన వెంటనే అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు సార్. మీరేమైనా వాడు ఫోన్లో ఎవరితో ఏం మాట్లాడాడో విన్నారా? అది సార్, తన ఫోన్లో బేవకూఫ్ బుడ్డే అని ఎవరినో తిడుతున్నాడు సార్. బేవకూఫ్ బుడ్డే, థ్యాంక్స్. ఓకే సార్. ముసలాడా ఎవరై ఉంటారు అభిజిత్? ముసలాడంటే బోటు ఓనరే. ఒకవేళ వాడైతే కాదుగా. ఆ ముసలాడి బోట్లోనే అమ్మాయి పారిపోయింది. ఒకవేళ డ్రైవర్ తిట్టేది ఆ ముసలాన్నే కాదుగా. పద వాణ్ణి అడిగి తెలుసుకుందాం. ఏంటి అంకిల్ 25 కిలోమీటర్ల దూరం చెత్త పడేయడానికి వచ్చారా? అతను పాడేసిన చెత్త కాదు పునీత్. చూద్దాం ఉండు, ఇందులో ఏ చెత్త ఉందో. సరే 50 లక్షల దాకా ఉండదు సార్. చూసుకొని వెళ్ళరా. త్వరగా రండి, త్వరగా. అరే రమ్మంటుంటే. ఏంటిదంతా? ఇంట్లో సామానంతా తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? చూపించు. ఫ్రీగా సామాన్లు దొరుకుతుంటే తీసుకెళ్లకుండా ఎవరుంటారు సార్? ఆగు, ఎందుకంత తొందర? ఆ ముసలాయన ఎక్కడ? అతను రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. అందుకే మేము సామాన్లన్నీ తీసుకెళ్తున్నాం. నన్ను వదిలేయండి. సామాన్ ఏం లేవు, అన్నీ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు పక్కింటి వాళ్ళ దొంగల. ఇలాంటి అవకాశం వస్తే జనానికి పిచ్చెక్కుద్ది అనుకుంటా. అదేంటి? అభిజిత్, ఇక్కడేదో జరిగినట్టుంది చూడు. ఇక్కడెవరినో కట్టిపడేసినట్టు నాకు అనిపిస్తోంది. అర్థమైంది. ఆ ముసలాడు ముసల్ది ఆ అమ్మాయిని ఇక్కడే బంధించినట్టున్నారు. తను ఎలాగో ఇక్కడి నుంచి తప్పించుకుని వేళ్ల బోట్లోనే పారిపోవాలనుకుంది. వాళ్ళందరూ మనల్ని మోసం చేస్తున్నట్లున్నారు. దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. హలో, ఏంటి మీరు చెప్తోంది నిజమేనా? ఏంటి సార్ మీరు చేసిన పని? అసలు అక్కడ పెట్టిన డబ్బు తీయమని మీకు ఎవరు చెప్పారు? ఒకవేళ కనుక వాళ్ళు ఇప్పుడు నా కూతురు ప్రాణాలు తీస్తే దానికి ఎవరు బాధ్యులు? నేనేం చేయాలి చెప్పండి? నేనేం చేయాలి? మీరు మాతో అసలు అబద్ధం ఎందుకు చెప్పారు? ఇందులో మేం చేసిన తప్పేముంది చెప్పండి. మేము ఇప్పటికీ మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అమ్మాయికి అసలు ఏమీ జరగదు. నేను గనక మీ సాయం తీసుకుంటే వాళ్ళు నా కూతురు ప్రాణాలు తీస్తారు. అలాంటివేమీ జరగవు. దయచేసి నిజం చెప్పండి. మీ అమ్మాయికి అసలు ఏమైంది? సార్, నేను డైమండ్స్ బిజినెస్ చేస్తూ ఉంటాను. అందరి కళ్ళు నా ఆస్తిపైనే ఉండేవి. 2 సంవత్సరాల క్రితం అనుకోకుండా మా అమ్మాయి తప్పిపోయింది. మేము చాలా ప్రయత్నించి అన్ని చోట్ల వెతికించాం, కానీ ఏ ప్రయోజనం లేదు. కానీ తర్వాత మాకు తెలిసింది ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని.
ఆ తర్వాత కిడ్నాపర్స్ ఫోన్ చేసి ఈ విషయం కనుక పోలీసులకు చెప్పినట్లయితే మా అమ్మాయి ప్రాణాలు తీసేస్తామని బెదిరించారు. అప్పటి నుండి వాళ్ళు డబ్బు అడుగుతూనే ఉన్నారు, నేను ఇస్తూనే ఉన్నాను. 2 సంవత్సరాలుగా మీ అమ్మాయి కిడ్నాపర్స్ చర్యలో ఉందా? అభిజిత్, ఒక్క విషయం మాత్రం క్లియర్. వీళ్ళ అమ్మాయి దీపిక నా ముసలోడు తన ఇంట్లో దాచిపెట్టి ఉంచాడు. ఎస్ సార్. పైగా ఆ అమ్మాయి బోట్లో పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడే నేను తనని చూసినట్టున్నాను. ఆ ముసలాన్ని పట్టుకొని 4 తంతే అసలు నిజం తెలుస్తుంది సార్. ఒక్క మాట వినండి సార్, మీరు మాకు కాస్త సహాయం చేసినా మీ అమ్మాయిని మేము రక్షించగలం. చెప్పండి, నేను మా అమ్మాయి కోసం ఏదైనా చేస్తాను. మీరు దీపికాని కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి క్లియర్గా ఏదైనా చెప్పగలరా? ఎందుకంటే మేము వాళ్ళని పట్టుకోవాలిగా. ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ లేదా వాళ్ళు ఎలా ఉంటారు? కిడ్నాపర్ల గురించి నేనేం చెప్పలేను, కానీ మీకు మా అమ్మాయి గురించి మాత్రం చెప్పగలను. మీ కూతురు గురించా? ఏంటి? తను అసలు ఎప్పుడూ పాలు తాగదు. మజ్జిగ, పెరుగు లాంటివి కూడా ఎలర్జీ. తను కేవలం సోయా పాలు మాత్రమే తాగుతుంది. సార్, ఒకవేళ కిడ్నాపర్స్ దీపికాని 2 సంవత్సరాల నుండి ఫుడ్ పెట్టి బ్రతికే ఉంచినట్లయితే ఆమె ఎలర్జీ గురించి తెలుసుకుని ఉంటుంటారు. వాళ్ళు తనకి సోయాపాలే ఇచ్చి ఉండొచ్చు, వేరేవి తాగదు కదా. ఇది చాలా మంచి క్లూ సార్. దీని ద్వారా ఈ కేసును మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. పైగా మార్కెట్లో 2-3 బ్రాండ్సే ఉన్నాయి. మనం ఓ పని చేద్దాం, ఎక్కడెక్కడైతే ఈ సోయా పాలు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. చూడండి సార్. ఎస్ సార్. ఏం కావాలి సార్ మీకు? నాకు సోయా మిల్క్ కావాలి సార్. ఒక్క నిమిషం సార్, నేను అడిగి చెప్తాను. త్వరగా ఇవ్వండి, నేను వెళ్ళాలి ప్లీజ్. ఓకే సార్. సార్, ఒక కస్టమర్కి సోయా మిల్క్ కావాలంట, మన దగ్గర ఉందా సార్? ఇవే గుర్తులు. ఇలాగే ఉన్నాడు. సిఐడి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం, అతను అలాగే ఉంచు. సార్, తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది సార్. అరే, నేను చెప్పాను కదా అర్జెంట్గా వెళ్ళాలని. ఎంతసేపు ఏం చేశాను? లేదంటే వెళ్ళిపోతాను కదా. అక్కడికి వెళ్ళి బాతాకాని కొట్టి ఇప్పుడు లేదని చెప్తాను. లేదు సార్, పంపించండి సార్. ఓకే సార్. సార్ ఉండండి సార్, వచ్చేస్తున్నారు సార్. సార్ ఉండండి సార్, తీసుకొచ్చేసారు. ఇవ్వండి సార్, తీసుకోండి. ఇంకేమైనా కావాలి సార్? చాలు చాలు, డబ్బులు తీసుకో. చేంజ్ ఇచ్చే. సార్ సార్, చేంజ్ తీసుకోలేదు. సర్లే, నువ్వే ఉంచుకో. నేనేం చెప్పాను, మీరేవిచ్చారు? జనాల దగ్గర డబ్బులు ఇలాగే దోచుకుంటున్నారా? ఏమైంది సార్? ఏమైంది? నేనేం అడిగాను, మీరేవిచ్చారు? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మీరు ఇచ్చిన పాల డబ్బా లీక్ అవుతుంది. లీకేజ్ పాలని మా కంట కడతారా? నాకు వేరే పని లేదనుకుంటున్నారా? షాప్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి షాప్కి తిరగడానికి. సారీ సార్, ఒక్క నిమిషం. జోసెఫ్, మేనేజర్తో మాట్లాడుతున్నాడే, వాడే రౌండప్ చేద్దాం. ఓకే. కొబ్బరి బోండాలు అమ్ముకోవాల్సిన వాడివి సూపర్ మార్కెట్లో ఏం చేస్తున్నారా? మీకేం కాదు. స్పృహ తప్పినట్టున్నాడు. సార్, మొబైల్ ఇటు దీంతో ఏదైనా క్లూ దొరకచ్చు. చూద్దాం, వీడు ఎవరెవరికి ఫోన్ చేశాడు, వీడికి ఎవరెవరు ఫోన్ చేశారా? బాస్ బాస్ ఏదో స్పెషల్గా ఉన్నట్టుంది, ట్రై చేద్దాం. కట్ చేశాడు, త్వరగా. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగానే ఉన్నారా? నాకేం అనిపించటం లేదు, కానీ మేమిద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా? ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నువ్వు నమ్మవు కానీ అన్నయ్య, మన దీపిక త్వరలోనే ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి ఏమన్నావు? దీపిక నిజంగా వచ్చేస్తుందా? అవునన్నయ్య, ఒక సిఐడి ఆఫీసర్ మన అమ్మాయిని చూశారు. మన దీపిక బతికి ఉందట. దీపిక గురించి ఆ సిఐడి వాళ్ళకి ఎందుకు చెప్పినట్టు నాకు అర్థం కావట్లేదు. లేదన్నయ్య, మేమెవరికి ఏమీ చెప్పలేదు. వాళ్ళంతటి వాళ్లే తెలుసుకున్నారట. మన దీపికని త్వరలోనే ఇంటికి తీసుకొస్తామని ప్రామిస్ కూడా చేశారు. చూడండి ప్రీతం, మా అమ్మాయి వస్తుందని ఎంతకాలం
మాకు నమ్మకం లేదు. కానీ ఇప్పుడు మా అమ్మాయి మా ఇంటికి తిరిగి వస్తుంది. సార్, ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? నాకు సంతోషమే. ఎంతైనా మీరిద్దరు చాలా అదృష్టవంతులు. ఏమైతేనే ఇంటికి వచ్చేస్తుంది కదా. ఇంత కష్టపడి దీపికని దాచిపెడితే నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇక దీపిక బ్రతుకుంటే మంచిది కాదు. సార్, మీరు నాకు ఎలా సర్ప్రైజ్ ఇచ్చారో నేను మీకు అలా సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజా? ఏంటది? ఏం సర్ప్రైజ్ అన్నయ్య? అది నేను చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అది చూడాలంటే మీరిద్దరూ నాతో రావాల్సిందే. ప్రీతం మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇదేం సర్ప్రైజ్? చూడండి, ఇక్కడి నుంచి తొందరగా బయటికి వెళ్ళిపోవాలి. ప్రీతం కూడా ఎక్కడా కనిపించటం లేదు. నేను ఎక్కడికి పోలేదు. చూడండి, మీ అమ్మాయిని తీసుకొచ్చా. అమ్మా, ఏయ్, ఆగండి అక్కడే. అందరినీ వేరువేరుగా కట్టేయాలి. నేనే కిడ్నాప్ చేశాను దీపికని. ఐఎమ్ సో సారీ. ఏ దీపిక నాన్నగారు, సో సారీ. ఛీ, నువ్వు నా తోడబుట్టిన అన్నయ్య లాంటి వాడు అనుకున్నాను. నీ చెల్లెలి కూతుర్ని కిడ్నాప్ చేసినందుకు నీకు సిగ్గుగా అనిపించటం లేదు? ఎందుకు లేదు? సిగ్గెందుకు లేదు? ఇప్పటికీ సిగ్గుంది. నీచుడా, చెయ్యేస్తే ఊరుకోను. నా భార్య ఒంటి మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతగాని వాడు కాదు. ఎందుకు అరుస్తున్నావు? ఏం గొప్ప బావ దొరికవురా. చాలా గొప్ప బాబాయ్. అటు చూడు, మీరు ఎంత అరిచినా గోల పెట్టినా ఇంకా సేపట్లో పైకి పోతారు. ఇక్కడే ఇక్కడ ఉండాలి సార్. ఆ కొబ్బరి బొండం గాడి మొబైల్లో లాస్ట్ కాల్ ఇక్కడి నుంచే వచ్చింది. బహుశా ఈ దీపిక కూడా ఇక్కడే ఉండొచ్చు అనిపిస్తుంది. సారీ సార్. ప్రణీత్, మీకేమనిపిస్తుంది? ఇలా కొడుతుంటే బాధగా లేదా? ఎన్ని రోజులైనా నేను ఇంకా గొప్పవాణ్ణి కాలేదు. నా చెల్లెలు ఇంకా నాకు రాఖీ కడుతూనే ఉంది. బావా, నువ్వు డబ్బుల గురించి నాటకాలు ఆడుకో. నేను దొంగతనంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నా. ఇంత పెద్ద డైమండ్ వ్యాపారి కూతురు నేను కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని చూస్తే మీరు వెళ్ళి సిఐడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? చెప్పండి. బావగారు వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు? అక్కాయ్, నిజం చెప్పండి. మీరు మన ఈ విషయంలోకి సిఐడి వాళ్ళు ఎందుకు వచ్చారు? సిఐడి వాళ్ళు బయట వాళ్ళైనా దీపికని కాపాడాలని ప్రయత్నించారు. కిడ్నాపర్స్కి సిఐడి వాళ్ళకి తెలిసిన విషయం తెలిసింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నువ్వు ఎక్కువగా మాట్లాడుకో. నేను ఎంతో రిస్క్ చేసి కాపాడి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ సిఐడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తావా నువ్వు?
అక్క గుడ్ బై. జోసెఫ్ ఐ లవ్ యూ అక్క. వివేక్ కంటూ ఓకే ఓకే, మీ కథ క్లైమాక్స్కి వచ్చింది. ప్రణీత్ వీళ్ళని తీసుకెళ్ళు. ఇప్పుడేమంటారు సార్? మీ అమ్మాయి దొరికిందా లేదా? థ్యాంక్ యూ సార్. గుర్తు పెట్టుకోండి, సిఐడి వాళ్ళ దగ్గర ఇలాంటి విషయాన్ని దాచిపెట్టొద్దు. పదరా, కిడ్నాపులు ఎలా చేయాలో జైల్లో కూర్చొని తీరిగ్గా నేర్చుకుందు గాని. పద. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.